భార్య లావుగా ఉందని చెప్పి భర్త చంపేయడం అయితే జరిగింది భార్యని. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 80,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక విష పదార్థం తెప్పించి మరి పాలకోవలో పెట్టి మరి చంపారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఆ పాలకోవ ఏదో చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఆ అబ్బాయికే పెట్టి చంపి ఉంటే చాలా బాగుండేదని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. నిజంగా ఏందిరా హస్బెండ్స్ ఏమో వైఫ్స్ని, వైఫ్స్ ఏమో హస్బెండ్స్ని, ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు. రేపడతారని వాళ్ళకి ఏం మెసేజ్ ఇద్దామని. పాపం వీడేమో అంటే పెళ్లి చేసుకున్న భార్యని బయట కొంతమంది, అందరూ అలా ఉండరు, కొంతమంది పాపం భార్యని మంచిగా చూసుకోవాలని, పిల్లల్ని మంచిగా చూసుకోవాలని చెప్పి బయటకు పోయి డొక్కాడేలాగా పనులు చేసి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ ముందు పోసి వాళ్ళని అంత మంచిగా చూసుకుంటుంటేనేమో పెళ్ళాలు వాళ్ళని చంపుతురు. పోనీ పెళ్ళాలు పర్లేదులే సంసారం అంతా మంచిగా చూసుకుంటూ ఇళ్ళలో పనులు చేసుకొని ఎట్టోగట్ట వాళ్ళు కూడా ఏదో చిన్న చెత్తకో పని చేసుకొని డబ్బులు తెచ్చి వాళ్ళ హస్బెండ్స్కి ఇస్తుంటేనేమో వాళ్ళు వీళ్ళని చంపుతారు. ఏం నడుస్తుంది ఈ సమాజంలో? అంటే రేపటి తరాన్ని వాళ్ళకి ఏం మెసేజ్ ఇద్దామని పిల్లలకి 80,000 రూపాయలు పెట్టి విష పదార్థం కొని అది కూడా కోవాలో పెట్టినంటే వామ్మా. అసలు భార్య లావుగా ఉందని చంపడం ఏంటి? అసలు ఎంత అన్యాయం ఏంటి? అసలు ఒక విషయం చెప్పాలంటే భార్య లావుగా ఉండి చంపటం అనేది దట్స్ నాట్ వాల్యుబుల్ పాయింట్. మేబీ నాకు తెలిసి ఆయనకి ఏమైనా ఎఫైర్స్ ఉండొచ్చు వేరే వాళ్ళతో. సో దానికి ఈవిడ అడ్డొస్తుందని చెప్పేసి ఆ లావుగా ఉంది అన్న పదం ఒకటి వాడుకొని ఇలా చేయటం అంటే ఒక మీనింగ్ఫుల్గా ఉంటుంది కదా, ఎందుకు చంపినావు అంటే కదా, అది చూపించడానికి మేబీ ఇట్లా చేసి ఉంటారేమో. ఒక విషయం చెప్పాలంటే ఒక ఆడపిల్ల లావు అయ్యింది లేదా సన్నగా అవుతుంది అంటే ఇన్ ద సెన్స్ తన బాడీలో సంథింగ్ కొన్ని చేంజెస్ వల్ల లేకపోతే తనకున్న టెన్షన్స్ వల్ల ఏంటో తెలీదు. బట్ ప్రతి ఒక్కరూ కూడా ఆ అమ్మాయి ఇలా ఉంది, ఆ అమ్మాయి సన్నగా ఉంది, లేకపోతే వాళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అందుకే చంపిన అన్నది కూడా కరెక్ట్ పాయింట్ కాదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అనమాట. వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుని మరి ఆయన చంపారు భార్యని. మేబీ నాకు తెలిసి అయితే ఆయనకి ఎఫెక్ట్స్ ఉండుంటాయి. ఇక వైఫ్ లావుగా కనిపించడం వల్ల ఐ మీన్ ఏదో ఒక మీనింగ్ఫుల్ ఉండాలి కదా, ఎందుకు చంపినా దానికంటూ ఏదో ఒకటి ఉండాలని చెప్పేసి ఆ అమ్మాయిని అట్లా చంపిండేమో, దాన్ని ఇలా కప్పుగుచ్చుకోవడానికి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే ఈ మధ్య కాలంలో భార్యలు భర్తలను చంపడం, భర్తలు భార్యలను చంపడం అంటే కామన్ అయిపోయింది, ఫ్యాషన్ అయిపోయింది. సో దీని నుంచి మీరు ఏం చెప్తారు? మీరు అన్న దాంట్లోనే ఉందండి ఫ్యాషన్ అని. అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇదంతా. ఏం జరుగుతుందో కూడా నిజంగా ఏం అర్థం అవ్వట్లేదు. కానీ అబ్బాయిలు జాగ్రత్త, అమ్మాయిలు జాగ్రత్త. చూసుకుంటే మనకు సమ్మర్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరికైనా సరే పెళ్ళిళ్ళ సీజను. సో పెళ్ళిళ్ళు చేసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలా, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోవాలా, ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నది తెలుసుకోవాలి. అన్నీ తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాలా. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ముందుకు వెళ్ళిన తర్వాత కూడా అంటే జర్నీ చేస్తారు కదా 1-2-3 మంత్స్ అట్లా జర్నీ చేసినప్పుడు కూడా ఈ 2-3 నెలల్లోనే వాళ్ళ గురించి వాళ్ళ విషయాలు బయటపడినప్పుడు అట్లీస్ట్ వాళ్ళు జాగ్రత్త పడాలి. వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకున్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళు విడిపోవడానికైనా ట్రై చేయాలి. అలా కాకుండా అవన్నీ పెట్టుకొని ఎలా అంటే ఇప్పుడు నార్మల్గా చూసుకున్నట్టయితే ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నా చంపేసుకుంటున్నారు, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా చంపేసుకుంటున్నారు. అదే అంటున్నాను నేను. పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు 1-2 సార్లు వెరిఫికేషన్ చేసుకోవాలా. ఇట్స్ అ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది లవ్ మ్యారేజెస్ చేసుకుందామని చెప్పేసి అనుకుంటారు. బట్ అవి ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోక వెళ్ళిపోవటం లాంటివి చేస్తారు. నన్ను అడిగితే లవ్ మ్యారేజ్లు ఇంట్లో ఒప్పుకోవట్లేదని చెప్పేసి వేరే వాళ్ళని చేసుకున్నప్పుడు వాళ్ళని చంపడం కంటే వీళ్ళు వెళ్ళిపోవడమే కరెక్ట్. ఎందుకంటే మహా అంటే 1 or 2 years మాత్రమే బయట పెడతారు తప్ప జీవితాంతం బయట పెట్టరు. పేరెంట్స్ అన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి పిల్లలు పుడుతురు అని అంటే మనవడో మనవరాలు పుడుతున్నారు అంటే ఖచ్చితంగా ఆ ప్రేమతోనో ఉంటుంది కదా. కూతురు మీద కానీ కొడుకు మీద కానీ ప్రేమ పోగొట్టుకోలేరు కదా. ఆ ప్రేమతో అయినా సరే ఎప్పటికైనా ఇంటికి పిలుస్తారు, బాగానే ఉంటుంది. కానీ ఇంట్లో ఒప్పుకోవట్లేదు కదా అని చెప్పేసి ఎవరినో తీసుకొచ్చి పెళ్ళి చేసి పంపిస్తే కనుక వాడిని చంపడం అనేది కరెక్ట్ కాదు. దానికంటే ముందు మీ ఇంట్లో వాళ్ళని చెప్పుకో, లేకపోతే వెళ్ళిపో అంతే. బట్ వేరే అబ్బాయి జీవితం నాశనం చేయొద్దు, వేరే అమ్మాయి జీవితం నాశనం చేయొద్దు, ఇద్దరు జీవితాలు నాశనం చేసుకోవద్దు అన్నది పాయింట్. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు అనేవి వేయాలంటారు? అంటే ఎలాంటి శిక్షలు వేస్తే మళ్ళీ ఇలాంటి పనులు చేయరంటారు? ఇప్పుడు అమ్మాయిలకి గృహహింస చట్టం కేసు అని చెప్పేసి లేకపోతే కొన్ని ఉన్నాయి కదా, అలానే అబ్బాయిలకు కూడా కొన్ని చట్టాలు అనేటివి పెట్టాలి. ఎవరైతే అమ్మాయిలు చాలా దారుణంగా అబ్బాయిలను చంపుతుర్రో అంటే హస్బెండ్స్ని చంపుతుర్రో వాళ్ళకి కూడా కఠినమైన శిక్షలు తీసుకురావాలి. అబ్బాయి అనే కాదబ్బా, ఇప్పుడు నార్మల్గా ఇంట్లో ఉంటారు. ఇప్పుడు ఇంట్లో కొంతమంది ఒక ఫ్యామిలీ ఉంటుంది, పాపం హస్బెండ్కి ఏం తెలీదు, ఇంట్లో ఉన్న అత్త మామల మీద ఏదో ఒకటి వేసేసిద్ది, నన్ను అట్ట చేస్తున్నారు అని హస్బెండ్కి చెప్పింది. వాడికి తెలియదు కదా, వాడు వచ్చి వీళ్ళని తిట్టడం లేదా పిల్లం మాటలని
వీళ్ళని తిట్టడం ఇట్లానే జరుగుతూ ఉంటాయి. లేకపోతే ఇంకొక వే కూడా ఉంది, తల్లిదండ్రుల మాట విన్న కొడుకులు బాగుపడుతూనే ఉంటారు కాదనట్లా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అత్త మంచిదైతే కోడలు మంచిదైతే లేదు, కోడలు మంచిదైతే అత్త మంచిదైతే లేదు. దానివల్ల ప్రతి కుటుంబంలో ఇలాంటి గొడవలే వస్తున్నాయి, బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయి, చంపుకునే దాకా వస్తున్నారు. సో ఇవన్నీ కాకుండా ఉండాలి అంటే చట్టపరమైన శిక్షలు రావాలా, ప్రతి ఒక్కరికి వర్తించాలా, అమ్మాయిలే కాదు అబ్బాయిలకు కూడా వర్తించాలా, అబ్బాయిలు కూడా మంచి మంచి శిక్షలు రావాలా, వాళ్ళ లైఫ్ కూడా మంచిగా ఉండాలి అంటే ఇలాంటి శిక్షలు వస్తేనే బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇట్లా చంపేటోళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరినీ తీసుకోపోయి ఏదన్నా ఉరి శిక్ష లాంటివి వేస్తే నుంచోబెట్టి ఇంకొకసారి వేరే వాళ్ళు ఎవరైనా ఇలాంటి పనులు చేయాలన్నా కానీ గజ్జ మనకాల అలాంటి శిక్షలు వేస్తే మాత్రం సూపర్ ఉంటుంది. భార్య లావుగా ఉంది, ఎక్కువగా తింటుంది అని చెప్పేసి భర్త 80,000 రూపాయలు అంటే ఖర్చు పెట్టి మరీ ఒక విష పదార్థం కొనేసి పాలకోవలో పెట్టి మరీ చంపేశాడు భార్యని. సో దీని గురించి ఏం చెప్తారు? ఏం చెప్పాలి, ఇక ఈ మధ్య చూస్తుంటే లేడీస్ జెంట్స్ని, ఆడవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళని చంపుకుంటాం అనేది చాలా ఇదైపోయింది, కామన్ అయిపోయింది. దీని మీద గవర్నమెంట్ కూడా పెద్ద స్ట్రిక్ట్ యాక్షన్ ఏం తీసుకోవట్లేదు. ఆడవాళ్ళు ఆడవాళ్ళు లవర్స్ అయినా వైఫ్ హస్బెండ్ అయినా ఎక్కడ చూసినా న్యూస్ చూడంగానే తెల్లారితే సోషల్ మీడియాలో చంపుకుంటాం, నరుక్కుంటాం, కోసుకుంటారు, కాల్చుకుంటారు, ఇవే జరుగుతున్నాయి. సో వీటిని తగ్గించాలంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. లా అండ్ ఆర్డర్ ఏమన్నా చేస్తే బాగుంటుంది. దీనికోసం కొత్తగా చట్టం, లేదంటే ఇది ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అవటం, చంపుకుంటాం రోజు పెరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే భార్య లావుగుంటే చాలా ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, మెడిసిన్స్ వచ్చినాయి, కలర్స్ ఉంది, లాబీలోనే అలా ఎన్నెన్నో ఉన్నాయి, జిమ్ ఉంది, అలా డైట్ వల్ల ఏదన్నా చేసి తగ్గించుకోవచ్చు. దానివల్ల కూడా కావట్లేదంటే ఇద్దరు డివైడ్ అయిపోవచ్చు, అంతేకాని చంపటమే కరెక్ట్ కాదు కదా. డివైడ్ అయిపోవచ్చు, దూరంగా ఉండొచ్చు, అంతేకాని ప్రాణాలు తీయటం. అయినా వీడి కళ్ళు కనపడలేదా? పైగా లవ్ మ్యారేజ్ అంటున్నారు కదా, చాలా ఇష్టంతో చేసుకున్నాడు. ఇష్టంతో చేసుకున్నప్పుడు మ్యారేజ్ చేసుకునే ముందు చూసే ఉంటాడు కదా, 1-4 సార్లు చూసుకునే చేసుకున్నాడు. అప్పుడు వీడి కళ్ళు కనపడలేదు లావుగా ఉందని. ఇప్పుడు సగం దాకా అయిపోయాక సగం సంసారం చేసాక లావుగా ఉంది, ఎక్కువ తింటుందని చంపటం అనేది కరెక్ట్ కాదు. అది అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఎందుకు ఇలా తయారవుతున్నారు అంటే భార్య భర్తను చంపడం, భర్త భార్యలను చంపడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది అంటారా రోజుకి? అవును, ఫ్యాషన్ అయింది. మన కంట్రీని, మన ఇండియన్సే అబ్రాడ్ వెళ్ళిన అందరూ మన కంట్రీని చాలా పొగుడుతూ ఉంటారు, అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. ఏమంటారంటే ఇండియా ఈజ్ టాలరేటింగ్, ఇది టాలరెన్స్ కంట్రీ, ఏం చేసినా కూడా చాలా సహనంగా ఉంటుందని. సో మన కంట్రీ సహనంగా ఉంటుంది, ఫ్రీడమ్ ఎక్కువ, అదైతే కరెక్టే. ఇంకో వే నుంచి చూస్తే మన కంట్రీలో రూల్స్ అన్నవి పెద్ద స్ట్రిక్ట్గా ఏం లేదు, చట్టాలు అన్నది లాస్ అన్నది స్ట్రిక్ట్గా లేదు. సో స్ట్రిక్ట్గా లేకపోవటం అన్నది ఇవన్నీ ఎక్కువ హత్యలు, నరుక్కుంటారు, పొడుచుకుంటారు, కాల్చుకుంటారు, ఒకళ్ళు చంపుకోవడం జరుగుతుంది. ఎవరైనా ఏమైనా చేస్తే వాళ్ళు జైల్లో కూర్చోబెట్టి సంవత్సరాల తరబడి మేపుతూ ఉంటారు. మంచిగా అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు, పెద్దగా ఏమీ అంత స్ట్రిక్ట్గా ఏం లేదు. సో అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనుకుంటున్నాను. సో ఇలాంటి వాటిపై ఎలాంటి చర్యలు అనేవి తీసుకోవాలంటారు? మరి లాస్ట్ టైట్ చేయాలి, చట్టం కొద్దిగా స్ట్రిక్ట్గా ఉండాలి. అలా చేసిన వాళ్ళని, అక్యూజ్ని గట్టిగా ఏమన్నా ఎవరైతే చంపుతున్నారో వాళ్ళకి కూడా సేమ్ పనిష్మెంట్ ఇవ్వాలి. ఎవరైతే కాలుస్తున్నారో పెట్రోల్ పెట్టి, ఎవరైతే నరికేస్తున్నారో వాళ్ళకి కూడా సేమ్ పనిష్మెంట్ ఇస్తే అప్పుడు వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది. ఇప్పుడు మగవాళ్ళు కొంతమంది ఆడవాళ్ళని చంపుతున్నారు, కొంతమంది లేడీస్ చంపేస్తున్నారు. సో అలా చేసినప్పుడు లేడీస్ కనుక జెంట్స్ని చంపితే అలాగ నరికేసేసి ఆమెను కూడా అదే పనిష్మెంట్ ఇవ్వాలి. జెంట్స్ కనుక లేడీస్ చంపితే ఇద్దరికే ఈక్వల్ పనిష్మెంట్ ఇస్తే అప్పుడు కొద్దిగా ఇలాంటి క్రైమ్స్ తగ్గుతుందని నేను అనుకుంటున్నాను. అప్పుడే వాళ్ళకి పెయిన్ తెలుస్తుంది. అంటే ఇప్పుడు చట్టాలు అనేవి గట్టిగా లేవు. ఎవరైనా సరే మర్డర్ చేసినా, రేప్ చేసినా స్టేషన్కి వెళ్తారు. ఒక 6 మంత్స్లో బెయిల్, ఇన్ఫ్లుయెన్స్ ఏదో ఒకటి యూస్ చేసుకుని వచ్చేస్తున్నారు. 6 మంత్స్ పోనీ 2-3 ఇయర్స్ చాలా ఈజీగా టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారు, వెళ్తున్నారు, వచ్చేస్తున్నారు. దాని మీద ఎవరికి ఒంట్లో భయం లేదు. భయం లేక ఇలాంటివి జరుగుతుంది. వేరే కంట్రీలో అయితే ఇంత ఈజీగా చేయరు. మన కంట్రీలో జరిగినంత క్రైమ్స్ అయితే వేరే చోట అంతగా ఈజీగా ఉండదు. సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు అనేవి పడాలంటారు? అసలు ఇలా చేయడం కరెక్ట్ అంటారా? అంటే ఎంత సిల్లీ అనమాట ఇది రీజన్. సిల్లీ అంటే ఇప్పుడు చెప్పాను కదా, లవ్ మ్యారేజ్ అంటే, ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అంటే 1 or 2 times చూసుకుంటారు, పెళ్లి చూపులప్పుడు, ఎంగేజ్మెంట్ అప్పుడు, తర్వాత మహా అంటేది. కానీ లవ్ మ్యారేజ్ అంటే వాడు 1-10 సార్లు చూసుకున్నప్పుడు వీడి కళ్ళు కనపడలేదు లావుగుందని. మ్యారేజ్ కాకముందే రిజెక్ట్ చేసేయచ్చు, లేదు మ్యారేజ్ అయ్యాక వాళ్ళు వచ్చిందంటే వెయిట్ రిడక్షన్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, డైట్ ద్వారా రెడ్యూస్ చేయొచ్చు, చాలా వచ్చినాయి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ఇదేమీ పాతకాలం కాదు కదా. అంటే ఇప్పుడు అదే రీజన్ అంటారా? లేదు అంటే వాళ్ళు నార్మల్గా ఏమంటారు, ఇంకేదైనా అనుమానం కానీ లేకపోతే ఇంకేమైనా ఉండొచ్చు అంటారా? ఆయనకి వేరే అఫైర్ కూడా ఉండొచ్చు. ఈ రోజుల్లో చాలా కామన్ అయింది. ఎందుకోసం అంటే ఇళ్లలో భార్యలు ఎంత అందంగా ఉన్నా వీళ్ళకి మాత్రం బయట ఇంకొకరికి కావాల్సి వచ్చింది. సో అది కూడా కావచ్చు. ఈ మీద అనుమానం కాదు, వీడికి ఎవరన్నా ఉండొచ్చు, నా భార్య లాగైంది,
నాకు ఫిజికల్ రిక్వైర్మెంట్స్ సరిగ్గా తీరట్లేదు, నేను ఇది అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకేదైనా చూసుకుని ఉండొచ్చు. వాళ్ళ వైఫ్ ఎంత అందంగా ఉన్నా అందంగా లేకపోయినా వీళ్ళకున్న వంకర బుద్ధే కదా, కొంతమందికి బయట వాళ్ళని చూస్తూనే ఉంటారు. సో దూరపు కొండలు నూనె పని, దగ్గరున్న కొండలు నున్నగున్న వాళ్ళ కంటికి అది సాఫ్ట్గా నున్న కనపడు, దూరంగా ఉన్నాయి బాగా కనిపిస్తాయి. సో బయట ఆడవాళ్ళకి అలవాటు పడిన వాళ్ళు కూడా ఇంట్లో పెళ్ళం ఎంత అందంగా ఉన్నా ఎంత బాగున్నా అది అందంగా కనపడదు. అది అంటే ఇంట్లో భార్య ఉంటుండగా కూడా వేరేగా ఇప్పుడు లవర్స్ అంటారు, లేదు బయట ఆడవాళ్ళు అంటారు, చూస్తారంటారా? మరి భార్యను చూస్తే మనం ఏమనుకోవాలి, లావు అయింది నచ్చట్లేదు అనుకుంటారు. కానీ చాలా మంది భార్యలు అందంగా ఉండి లావు లేకుండా బాగున్నప్పుడు కూడా మగవాళ్ళు వేరే వాళ్ళని చూసి చంపిన వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళకి బయట ఆడవాళ్ళు ఒక మగవాడికి బయట 10 మంది ఆడవాళ్ళని చూడటానికి అలవాటు పడిన వాళ్ళు లోపల వైఫ్ ఎంత బ్యూటిఫుల్గానే ఎంత బాగున్నా వాడి కంటికి అందు నచ్చదు అని నేను అనుకుంటున్నా. ఇది నా ఒపీనియన్.